నమస్తే అయ్యా. మీ పేరమ్మా? నా పేరు హుస్సేన్. హుసేన్ గారు ఏం చేస్తుంటారమ్మా? బట్టలు ఉతుకుతాను. బట్టలు ఉతుకుతుంటారు. ఏంటమ్మా మరి జగన్ వచ్చి సుమారుగా 5 సంవత్సరాలు అవుతుంది కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన? బాగుంది ఆయనది. మరి నెక్స్ట్ అధికారంలోకి ఎవరు రావాలనుకుంటున్నారు? ఆయనే జగన్. జగన్ గారు రావాలనుకుంటున్నారు. ఎందుకని రావాలనుకుంటున్నారు? ఎందుకంటే అన్ని సమస్యలు ఆడవాళ్ళకి డోకరాలు, మరి 40 సంవత్సరాలు మరి అమ్మ ఒడి, మళ్ళీ వచ్చేసి ఇంక ఇవన్నీ ఇచ్చాడు కదా, అందుకు. మరి ఇన్ని పథకాలు ఇవ్వటం వల్ల ఉపయోగం ఏంటంటారు? ఉపయోగం ఏంటంటే ఇప్పుడు అందరి కాడ ఇంకా డబ్బులు ఉంటున్నాయి కదా, ఆడవాళ్ళ కాడ. ఇంతకుముందు మగవాళ్ళ కాడ అడుక్కొని తీసుకునే వాళ్ళమి, ఎప్పుడు ఆడవాళ్ళకి కూడా ఇస్తున్నాడు కదా. ఇంకా మరి ఆయన పథకం రాక ఎవరికి వస్తుంది ఇంకా? మరి పథకాలు ఇచ్చి సోమరిపోతుల్ని చేస్తున్నాడు జనాలను అనేసి అంటున్నారు కదా. తిట్టి మాట, ఆ మాట తప్పు కాదమ్మా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరు కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారా? ఎందుకు ఓడిపోతాడు? వస్తాడు చూడు. ఎందుకని గెలవాలనుకుంటున్నారమ్మా? ఇంకా ఆడవాళ్ళకి ఇంత డబ్బులు ఇచ్చి ఇట్లా చేసి ఆడవాళ్ళ ప్రభుత్వం వచ్చేసింది కదా, అందుకని జగన్ గారు గెలవాలి. గెలవాలి ఆయనే. ఓకే, థ్యాంక్ యూ.